శాతవాహనుల మత విధానాలకు సంబంధించిన అంశాలను పరిశీలించండి. ఏ. శాతవాహనులు తొలుత జైన మతస్థులు, రాణులు బౌద్ధాన్ని తీసుకున్నారు. బి. శాతవాహనుల అధికార మతం వైదికం. సి. శాతవాహనుల కాలంలో వాసుదేవుడి ఆరాధనలతో కూడిన భాగవత వైష్ణవం ఉంది. డి. శాతవాహనులకి శత్రువులైన శకులు వైదికులతో పాటు బౌద్ధాన్ని పుచ్చుకున్నారు. చూడండి క్వశ్చన్ నెంబర్ 7 శాతవాహనుల రిలీజియన్కి సంబంధించిన పాయింట్ చెప్తా ఉన్నా మీకు నేను. ఇందులో భాగంగా అసలు క్వశ్చన్ ఏంటంటే శాతవాహన మత విధానాలకు సంబంధించిన అంశాలను పరిశీలించండి. 1. ఏ. శాతవాహనులు తొలుత జైన మతస్థులు, రాణులు బౌద్ధాన్ని అవలంబించారు. నిజమేగా, శాతవాహనుల్లో శ్రీముఖుడు జైన మతస్థుడే. తర్వాత రాణులు బౌద్ధాన్ని తీసుకున్నారు. 2. బి. శాతవాహనుల అధికార మతం వైదికం. మరి అధికార మతం వైదికమే కదా. సి. శాతవాహనుల కాలంలో వాసుదేవుడి ఆరాధనతో కూడిన భాగవత వైష్ణవం ఉన్నది. వాసుదేవుడు లేదా కృష్ణుడి బేస్డ్గా సాగే మతాన్ని భాగవత వైష్ణవం అంటారు. ఇది మౌర్యుల పీరియడ్లో ఉంది, వాళ్ళ వారసులైన శాతవాహనుల పీరియడ్లోనూ ఉంది. డి. శాతవాహనులకు శత్రువులైన శకులు వైదికంతో పాటు బౌద్ధాన్ని పుచ్చుకున్నారు. శకులు పర్టికులర్గా నాపానుడు, వాళ్ళ చుట్టాలు ఋషభదత్త వీళ్ళందరూ కలిసి బ్రాహ్మణులకి దానాలు చేశారు, బౌద్ధ భిక్షులకి దానాలు చేశారు. కాబట్టి వాళ్ళు బౌద్ధాన్ని తీసుకున్నారు. వాళ్ళు శకులు వైదికంతో పాటు బౌద్ధాన్ని తీసుకున్నారు, వైదికాన్ని కూడా తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ 1 పై వ్యాఖ్యానాలలో 4 నిజం, ఏవేని 2 నిజం, ఏవేని 2 ఫాల్స్, బి 1 నిజమైంది. ఆన్సర్ వచ్చి చిన్న పై వ్యాఖ్యానాలలో 4 కూడా నిజం. అంటే మీకు ఇవ్వాలనే ఇచ్చా, 4 పాయింట్లు ఎగస్ట్రా మీకు తెలుస్తాయని ఇవ్వాలనే ఇవ్వడం జరిగింది. కాబట్టి శాతవాహనులు తొలుత జైన మతస్థులు, రాణులు బౌద్ధం, వైదిక మతం వాళ్ళ అధికార మతం. నెక్స్ట్ వాసుదేవుడితో కూడిన భాగవత వైష్ణవం ఉన్నది. నెక్స్ట్ శకక్షాత్రపులు బ్రాహ్మణులకి దానం చేశారు, దాని బౌద్ధులకి దానం చేశారు. కాబట్టి పై 4 కూడా నిజం.